ఇప్పుడు వచ్చేసరికి ప్రధానంగా జగన్ గారు పాదయాత్ర చేస్తున్న సమయంలో ఇచ్చినటువంటి హామీల్లో నాకు గనక ఎక్కువ మంది ఎంపీలు కనుక ఇస్తే కేంద్రం మెడ వంచైనా సరే ప్రత్యేక హోదా తీసుకొస్తా అన్నారు. మద్యపాన నిషేధం చేస్తే తప్ప మళ్ళీ ఓట్లు ఆడడానికి రానున్నారు. ఆ ప్రత్యేక హోదా ఏమో మరి కానండి, ఈ మద్యపానం వల్ల మద్యం తాగి మన రాష్ట్రంలో అనేక మంది చనిపోతుంటే ఏడాదికి వచ్చేసరికి 30 నుంచి 40 వేల కోట్లు ఓన్లీ మద్యం మీదే తాడేపల్లి ప్యాలెస్కి వెళ్తుందని చెప్పి ఒక వార్త కూడా వస్తుంది. దాని మీద మీరు 100కు 100% నిజమండి. మద్యపాన నిషేధం కింద విడతల వారీగా చేస్తానని చెప్పి విడతల వారీగా ఏం చేశాడు? విడతల వారీగా రేట్లు పెంచుకుంటూ వచ్చాడు. ఇక 2 నెలలు ఆగితే 5 సంవత్సరాల టర్మ్ అయిపోతుంది. ఏ రకంగా వస్తాడు అంటే ఈ 2 నెలల్లో మానిపిస్తాడా? ఇప్పుడు ఫోన్పే పద్ధతి అనేది అన్ని విధాలు, డిజిటల్ పద్ధతి అనేది అన్ని విధాలా పెట్టాడు. ముందు వేషంలో ఎందుకు పెట్టలేదండి? చాలామంది ప్రశ్నిస్తే మొన్న మధ్యన కొన్ని నెలల క్రితం పెట్టాడు. ఇప్పుడు తీర్చారు ఆ విధానాన్ని. కొన్ని వేల కోట్లు మద్యం రూపాయన వస్తున్నాయి. మెళ్ళ ఉంచి 25 మంది ఎంపీలను ఇస్తే మెళ్ళ ఉంచి తీసుకొస్తా అన్నారు. 22 మంది ఎంపీలను తీసుకున్నాడు. 22 మంది ఎంపీలను తీసుకెళ్ళాడు. మెజారిటీ ఎంపీలేగా ఆయనకి ఫ్యాన్ గుర్తు మీద, డైరెక్ట్ ఫ్యాన్ గుర్తు మీద గెలిచిన ఎంపీలు. మరి అమరావతి ఊజి లేకుండా 3 రాజధానులు అంటాడంటే, మన విశాఖకి రైల్వే జోన్ రావాలి. ఏమైంది? రైల్వే జోన్ ఏమైపోయింది? రైల్వే జోన్ పోగా ఏంటంటే మన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, అదాని సంస్థకి తాగట్టు పెడతాక రెడీ అయిపోయారు. ఈయన అదానికి రెడీ అయిపోయాడు. కేంద్రం మెళ్ళ ఉంచి కాదు, ఈయన మెళ్ళ తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర ఉంచి నా కేసులన్నీ మాఫీ చేయండి, మీకు అనుకూలంగా నేను ఉంటాను, స్టీల్ ప్లాంట్ మీకే, నాకు 3 రాజధానులు ఇవ్వండి, నేను 3 రాజధానుల్లో దోచుకుంటాను, నాకు రైల్వే జోన్ అవసరం వరిస్తే తీసుకెళ్ళిపోండి, ఇబ్బంది ఏమీ లేదు నాకు. రైల్వే జోన్ ఏం చేసుకుంటారు పెట్రోళ్ళు? మా జనం ఏంటంటే ఎంతసేపు 15,000 ఇస్తే చాలు, ఇబ్బంది ఏమీ లేదు వాళ్ళకి. 15,000 ఇస్తే వాళ్ళు సర్దుకుపోతారు. నాకు ఆ 15,000కి సంబంధించిన అప్పులు ఇస్తా ఉండండి, ఏంటంటే ఆ భారం ఎప్పటికైనా తీర్చుకుంటూ ఉంటారులే, ఇబ్బంది ఏముంది. నేను నా తర్వాత అలా తప్పరు కదా, నేను తప్పిపోయినా అలా తప్పరుగా, జనాలు తప్పరుగా, పిచ్చమందా. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ప్రధానంగా మీ నియోజకవర్గం సంబంధించిన ఎమ్మెల్యేలు గారు ప్రజల దగ్గరికి వచ్చి వాళ్ళ సమస్యలు అడగటం కానీ చేయటం జరుగుతుందా? మీ అదే ఎమ్మెల్యే గారి హయాంలో మీ నియోజకవర్గం ఎంతవరకు అభివృద్ధి చెందింది? ఆయన హయాంలో ఆయనకి ఈసారి ఇప్పటికే 4వసారి అండి అవకాశం ఇచ్చింది. 3 సంవత్సరాలు వాస్తవంగా ప్రభుత్వం లేదు. ఒకనొక టైంలో కొడాల నాని గారు అంటే అభిమానం ఉన్న వ్యక్తులు మేము. ఏంటంటే 4 సార్లు అవకాశం ఇచ్చినప్పుడు 3 సార్లు ప్రభుత్వం లేదు. 4వసారి అవకాశం వచ్చింది, ఎమ్మెల్యే అయ్యాడు, మినిస్టర్ అయ్యాడు. ఈ రాష్ట్రంలో ఏంటంటే 2019కి గొడ్లవల్లేరులో గుడివాడ ఇటు గొడ్లవల్లేరు దాటి ఇంకా పరిసర గ్రామాల్లో తిరిగాడేమో కానీ గొడ్లవల్లేరులో ఓట్లు అడిగితే ఆయన సరిగ్గా రాలా. మరి వాళ్ళ తమ్ముడు గారు చిన్ని గారు వచ్చారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రతి ఒక్క సమస్యకి ఆయన రాలా. ఎమ్మెల్యే గారు అపాయింట్మెంట్ కూడా దొరకడు మనకి, ఎవరిని రానివ్వడం. ఏంటంటే చెరతటి ఆర్డర్లో కూర్చుని ఆయన రాజకీయం చేయడం తప్పించి ఏమీ చేయడు ఆయన. ఆర్టీసీ నిర్మాణం అన్నాడు, నిన్న కాక మొన్న మొదలెట్టారండి. అది ఎప్పుడు కావాలి? మన భీమవరం గేటు ఓవర్ బ్రిడ్జ్ ఉంది, అది దగ్గర నెల రోజుల క్రితం మొదలెట్టారు. అది ఎప్పుడు కావాలి? ప్రధానమైన సమస్యలు బొచ్చునున్నాయి. టిట్కో ఇళ్ళు పంచామన్నాడండి గుడివాడలో. టిట్కో ఇళ్ళు ఎట్ట వచ్చిందో తెలుసా అండి? రాజశేఖర రెడ్డి హయాంలో భూస్వీకరణ చేస్తే ఆ ఇళ్ళు నిర్మాణం చంద్రబాబు నాయుడు హయాంలో జరిగినాయి. వాటికి పెద్ద రంగులు వేసుకుని రాజశేఖర రెడ్డి పెద్ద విగ్రహం పెట్టి ఈయన ఇచ్చుకుంటున్నాడు. ఈ నియోజకవర్గానికి రాజకీయంగా జీవితిచ్చింది తెలుగుదేశం. అసలు దాని అంత దగాకోరు పార్టీ లేదు. అసలు ఆ నాయకు చంద్రబాబు నాయుడు అనేది ఓడే పెద్ద దౌల్బాజీ పొట్టుంటి అంటున్నాడు. అసలు పొట్టుంటి ఈడు అసలు ఈయన మించిన పొట్టుంటి లేడు. దాంట్లో ఫస్ట్ పొట్టుంటి జగన్మోహన్ రెడ్డి, తర్వాత వరకులు మనవాడే వస్తాడు. ఈసారి ఖచ్చితంగా 100కు 100% వాడిపోతాడండి. నియోజకవర్గానికి ఎటువంటి అభివృద్ధి చేయలేదు, ఏ గ్రామానికి తిరగలేదు. మొన్న రైతుల సమస్యలు వస్తే ఏ నియోజకవర్గానికి కానీ, ఏ పొలంలో దిగిన కానీ ఎవరికే ఎంత నష్టం జరిగింది, ఎంత పరిహారం ఇవ్వండి అని చెప్పి ప్రభుత్వం తరపున ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసింది లేదు ఆయన. ఎవరికి ఎటువంటి న్యాయం చేసింది లేదు. గొడ్లవల్లేరులో అభివృద్ధి లేదు. గొడ్లవల్లేరులో ఏం అభివృద్ధి చేశాడండి?
అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి రోడ్లు బాగుండలేదంటే డబ్బున్న వాళ్ళకే రోడ్లు మీకెందుకు, మీరు బస్సులు ఎక్కి తిరగండి అని చెప్పి అన్న పరిస్థితి కూడా ఏర్పడుతుంది. దాని మీద మీరు డబ్బున్న వాళ్ళకే రోడ్లు అనుకుంటే ఇంకా అంటే జనాలందరూ పెట్రోల్ అండి, జనాలందరూ రోడ్ల మీద తిరగకూడదా? జనాలు రోడ్ల మీద ఇళ్ళకి మీద ఫ్లైట్లు లేవుగా అండి. ఏంటంటే 10 కిలోమీటర్ల రేంజ్లో ఫ్లైట్ వేసుకుని ఇంకో 10 కిలోమీటర్లో దిగుతాక మా ఫ్లైట్లు లేవు కదా. అందరూ మధ్య తరగతి దిగు ఉన్న మధ్య తరగతి వ్యక్తులు అందరూ అవసరం అయితే నడుచుకుంటూ వెళ్తారు. కొంచెం వీలుంటే సైకిల్, కొంచెం వీలుంటే బండి. ఆ బండి కూడా అనవసరం అనుకుంటున్నారు రోడ్లు బాధ పడలేక. ఏ రోడ్డు వేసారండి ఈ 5 ఏళ్లలో? ఒక్క రోడ్డు కాకపోతే ఒక్క రోడ్డు కూడా వేయలే. మన గుడ్లవల్లేరు నుంచి ముదినేపల్లి వెళ్ళే రోడ్డు ఉంటుంది, అసలు ఎంత దారుణంగా ఉంటుందో చూసుకోండి. విజయవాడ నుంచి ఏఎన్ఆర్ రోడ్లో నుంచి ఏఎన్ఆర్ కాలేజీలో నుంచి విజయవాడ వెళ్తాం. ఆ రోడ్డు విజయవాడ అసలు ఏఎన్ఆర్ కాలేజీ దాకేశారు. ఆ తర్వాత నుంచి అసలు చూసుకోండి మీరు వెళ్ళి ఎంత దారుణంగా ఉంటుందో. మా ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఉన్న రోడ్లు ఇవన్నీ. ఇటు పామర్ రోడ్డు, గుడివాడ నుంచి పామర్ రోడ్డు ఎంత దారుణంగా ఉంటే చూసుకోండి. ఆ ఏరియాల్లోకి ఒక ప్రెగ్నెంట్ లేడీ నొప్పులతో బాధపడతా వెళ్తే దారిలో డెలివరీ అయిపోయే పరిస్థితులు ఉన్నాయి. హాస్పిటల్ కడుతున్నారు. ఎందుకు హాస్పిటల్లో? దారిలో వీళ్ళు వేసే రోడ్లకి ఊరిని రంగులు వేస్తున్నారు అంతే. హాస్పిటల్కి వీళ్ళు వేసే రోడ్లకి హాస్పిటల్ లాగా అనవసరం. మరి ఏంటంటే చావు బతుకున్న వ్యక్తి మధ్యలోనే చచ్చిపోతాడు. డెలివరీ అవ్వాల్సిన ప్రెగ్నెంట్ లేడీ మధ్యలో డెలివరీ అయిపోద్ది. వీళ్ళకంటే ఫ్లైట్లు ఉన్నాయి, ఇబ్బంది ఏమీ లేదు. ఫ్లైట్లు ఉన్నాయి. ఏంటంటే డూప్లెక్స్ వాల్వా కారుల్లోనూ పెద్ద సఫారీల్లోనూ వాటిల్లో తిరిగితే ఏముంటుందండి? వాటిల్లో తిరిగితే కష్టం ఉంటుంది. కూర్చుంటే ఎటు కదలలేరు ఎవరు, అట్లా ఉంటారు అంతే. బళ్ళ మీద వెళ్ళేవాళ్ళు, ఆటోల్లో వెళ్ళేవాళ్ళు, బస్సుల్లో వెళ్ళేవాళ్ళు, నిరుద్యోగులకి ఏంటంటే చిన్నగారు రైతులకి, మధ్యతరగతి కుటుంబస్తులకి, కూలి పనులకి వెళ్ళే వాళ్ళకి, ఉద్యోగస్తులకి వాళ్ళ ఇబ్బందులు ఎలాగైనా తెలిసి వీళ్ళ కళ్ళారా చూస్తున్నారు వచ్చి.